బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై నగరం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబైలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 1వ తేదీ నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మరణించారని, 65 మంది గాయపడ్డారని మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాబో 24 గంటల్లో ముంబై శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక కురిసిన భారీ వర్షాలకు ముంబై, థానే, పాల్ఘర్ తదితర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, రాయ్గఢ్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై నగరం శివారు ప్రాంతాలకు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక ముంబైలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 1వ తేదీ నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మరణించారని, అలాగే 65 మంది గాయపడ్డారని మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాబో 24 గంటల్లో ముంబై శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. కురిసిన భారీ వర్షాలకు ముంబై, థానే, పాల్ఘర్ తదితర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, రాయ్గఢ్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు.